మా స్టార్ట్ చేస్తున్నావా? రామ్మా, ఇదిగో గుడ్లు పచ్చడి చేస్తున్నాను ఫస్ట్. ఓకేనా? అందులోకి నేను ఎలా చేస్తున్నానో చూడు. కొంచెం ఇప్పుడు మట్టుకే కదా అంతమంది కాబట్టి ఇదిగో కొన్ని ఒక హాఫ్ స్పూన్ ఇదిగోమ్మా ఏగిపోయినాయి చూడు మెంతులు. ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుంటున్నాను. ఓకే. ఆ 8 గుడ్లలోకే కాబట్టి ఇలాగా ఏదో అప్పటికప్పుడు ఇలా కలుపుకొని మనం చక్కగా తినచ్చు వేడివేడి అన్నంలో. చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ఫ్రెండ్స్ ఇలా తప్పకుండా ట్రై చేయండి. మనం ఎగ్ పచ్చడి పెట్టాలి, చికెన్ పచ్చడి పెట్టాలి, అవి పెట్టాలి అనేసి నిలవ ఉండేలాగా అక్కర్లేదు. ఏదో అప్పటికప్పుడు కొంచెం పెట్టుకునేలాగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఈ రోజు మందానికి చేస్తున్నాను. ఇదిగో ఆవాలు వేపుకుంటున్నా. వేగిపోయినాయా? వేగిపోయినాయి. ఇప్పుడు ఇవి ఇందులో వేసేసుకుంటున్నాను. మస్టర్డ్ ఆయిల్ వాడదాం. ఓకే చాలు. ఇవి చల్లారాలి. ఇలాగానే చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుందాం. ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను కదా, ఇలాగ గుడ్లకి ఇలా నాట్లు పెట్టుకుని మనం వేయించేసుకుందాం. నాట్లు కంపల్సరీ పెట్టుకోవాల్సిందే గుడ్లకి. తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు అనుకో, చాలా మంది ఎవరో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరో ఉంటారు కదా తెలియకుండా, అలాంటి వాళ్ళకి చెప్తున్నాను. సరేనా? గుడ్లు కంపల్సరీ నాట్లు పెట్టుకొని వేసుకోకపోతే వెళ్ళిపోతాయి బాబు. అరలు కొట్టేస్తుంది మాకు ఒక్కరు. మనకి ఇక్కడ గుడ్లు వేగిపోయినాయి అమ్మ మంచిగా. ఇలా వేగాలి. సరేనా? ఇప్పుడు ఇక్కడ ఆయిల్ అది కూడా ఉంది కదా, ఇందులో చూడు ఇదిగో ఆవాలు మెంతులు పౌడర్ వేసేస్తున్నా. సరే. ఇదిగమ్మా మనం స్టవ్ బంద్ చేసుకోవాలి ముందే, వేసుకునే ముందు. సరేనా? ఇందాక మర్చిపోయాను. ఇప్పుడు ఇందులో కారం, ఓకే, సాల్ట్ మనకి తగినంత. ఓకే. ఇదిగో కొంచెం పసుపు. ఇదిగోమ్మా కొంచెం ధనియా జీరా పౌడర్. నేను వేయించుకొని ఆల్రెడీ ఆడించుకుని పెట్టుకున్నది. సరేనా? వేయించుకున్నదా? వేయించుకుని రెండును ఆల్రెడీ చేపల కూరలో వేయించుకుంటూ ఉంటాను కదా, అది వేయించుకొని పెట్టుకున్న పౌడర్ అందులో వేస్తున్నాను. ఇంకా కలిమాకు. ఇదిగో ఇప్పుడు ఇది బాగా ఇలా కలిపేసుకోవాలి. సరేనా? ఇప్పుడు ఇది చల్లారాలి. ఇది పక్కకు పెడతాను. చల్లారిన తర్వాత ఇదిగోమ్మా నిమ్మకాయ రసం పులుపు కోసం. ఇప్పుడు ఇది ఇందులోకి వడకట్టేసుకుంటానే. అది ఇప్పుడు మనకి గుడ్లు పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇంకా వేడి అన్నంలో తింటే ఉంటుంది. సూపర్. ఓకే మాది ఇదిగో వేడివేడిగా రైస్, కోడిగుడ్లు పచ్చడి, చికెన్ మునక్కాడ కూర, పప్పుచారు. ఇంకా ఇలా తింటే ఉంటది. సూపర్ లంచ్ ఈ రోజు అయితే మా